ఈ వ్యతిరేక ఉద్యమాలన్నీ పొలిటికల్ ప్రాపగాండానే అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ నుంచి ఈ బ్రేకింగ్ మనకు అందుతోంది. కొన్ని పార్టీలు హిందూ వ్యతిరేకులు అంటూ పబ్బం గడుపుకుంటాయని మండిపడ్డారు ఆయన. మరోవైపు హిందీని వ్యతిరేకించడం అభివృద్ధిని అడ్డుకోవడమే అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యాపారానికి హిందీ కావాలి కానీ నేర్చుకోవడానికి ఇబ్బంది అని ప్రశ్నించారు ఆయన. మాతృభాషతో పాటు మరో భాష నేర్చుకుంటే తప్పు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి తాను హిందీ నేర్చుకున్నా కాబట్టి దేశంలో ఎవరితో అయినా కమ్యూనికేట్ చేయగలుగుతున్నా అన్నారు. मेरा मातृभाषा से दिल्ली में कम्युनिकेशन नहीं कर सकता हूँ, अलग अलग प्रांतों में कम्युनिकेशन नहीं कर सकता हूँ, लोगों से बात नहीं कर सकता हूँ, मगर इसीलिए मैं कुछ हिंदी सीखने के लिए प्रयास किया हूँ, हिंदी में बात करने के लिए प्रयास करता हूँ. इसके कारण मेरा कम्युनिकेशन देश भर से लोगों से होता है. इसीलिए ये कोई तेलुगु के खिलाफ नहीं है, मैं तेलुगु का आदमी हूँ, मेरा मातृभाषा तेलुगु है, मेरा माँ मेरा तेलुगु सिखाया, मगर मैं हिंदी में भी बात करता हूँ. హిందీని గుడ్డిగా వ్యతిరేకిస్తూ కొన్ని పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని మండిపడ్డారు కిషన్ రెడ్డి. जो हिंदी के खिलाफ बात करते हैं, हिंदी के खिलाफ आंदोलन करते हैं, ये भाषा का आंदोलन नहीं है, ये राजनीति का आंदोलन है. ये वोट बैंक पॉलिटिक्स है, राजनीति दृष्टि से ये खिलाफ करते हैं. जब भी इलेक्शन है, इलेक्शन से पहले ऐसे छोटे छोटे विषयों पर लोगों को भड़काने के लिए एंटी हिंदी ऐसे नाम पर भाषण देते हैं कुछ लोग. ప్రతి భాష జీవభాష అన్న పవన్ కళ్యాణ్ సరిహద్దులు దాటితే మన భాష హిందీనే అని జాతీయ భాష నేర్చుకుంటే మంచిదే అన్నారు. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. దాని మన పెద్దమ్మ భాష హిందీ. హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణించండి. హిందీలో 31% సౌత్ ఇండియన్ సినిమాలు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయన్న పవన్ కళ్యాణ్ ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదన్నారు. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. హిందీలో 70 రెవెన్యూ వస్తున్నాయి, వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది. ఇప్పటికైనా హిందీ భాషను గుడ్డిగా వ్యతిరేకించడం మానుకోవాలన్నారు కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్.